మహాశివరాత్రి పర్వదినం అనగానే భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకొని సకల శుభాలను కల్పించాలని కూడా ఆ నీలలోహితాకారుడు రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఉంటారు. మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినానికంటే ముందే మండలం రోజులు ఆ పరమశివుణ్ణి భక్తితో వేడుకోవడానికి దీక్షను కూడా తీసుకుంటూ ఉంటారు ఇక్కడి ప్రాంత ప్రజలు, ఆ భక్తులందరూ కూడా. ఈ రోజు వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో వివిధ ప్రాంతాల నుండి ఆ శివదీక్ష పరులు కూడా తరలివచ్చి ఆ భీమేశ్వరుణ్ణి రాజరాజేశ్వరుణ్ణి కూడా దర్శించుకుంటూ ఉన్నారు. తీర్థయాత్రల ఛానల్లో ఈ రోజు ఆ స్వాములతో మనం మాట్లాడి ఆ శివదీక్షను తీసుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంది అవన్నీ కూడా మనం తీర్థయాత్రల ఛానల్ ద్వారా ఆ భక్తుల మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శివదీక్ష అంటే మీరు ఎన్నోసారి తీసుకోవడం? ఇది స్టార్టింగ్ స్వామి, ఇప్పుడే ఫస్ట్ టైం. 11 రోజులు వేసుకున్నాం స్వామి. అంటే ఎలా ఉంది అంటే దీక్ష తీసుకున్నారు శివదీక్ష అంటే ఏమన్నా అంటే మీకు ఎలా ఉన్నాయి, నియమాలు ఎలా ఉన్నాయి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎలా ఉంది అనుకుంటున్నారు? అంతకుముందు అయ్యప్ప స్వామి ఎక్కువ వేసుకున్నాం స్వామి. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వేసుకున్న శివమాల సేమ్ అయ్యప్ప ఎట్లా ఉంటుందో నియమ నిష్టలు మొత్తం సేమ్ అయితే అట్లే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏ ప్రాంతం నుండి? కరీంనగర్. ఈ రోజు అంటే శివరాత్రి పర్వదినం కాబట్టి దర్శించుకుంటారు. అంటే మాల విరమణ ఈ రోజే ఉంటుందా? ఈ రోజు చేసుకోవచ్చు, రేపు కూడా చేసుకోవచ్చు. ఎన్ని మండలం రోజు ఉందా? 11 రోజులు స్వామి వేసుకుంటాం. అంతా బాగుంది స్వామి. ఏది అనుకుంటే అది మాకు వీలు కాదు. శివదీక్ష చేసుకున్నాం అన్నట్టు. నమస్కారం స్వామి, మీ పేరు? నా పేరు మధుకర్ స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దైగా మండలి స్వామి. మీరు ఎన్నోసారి శివదీక్ష తీసుకోవాలి? ఎలా ఉంది అంటే శివదీక్ష మొదటిసారి తీసుకున్నారు అంటే ఎవరు చెప్పారు అంటే పరమేశ్వరుని దీక్ష తీసుకోమని చెప్పి అంటే మీకు ఎలా అనిపించింది తీసుకోవాలి? నేను పాప పుట్టాలని మొక్కున్నా. పాప సంతానం కలగాలని మొక్కున్నా. పాప పుట్టింది. ఓ పరమేశ్వరుడికి సంతానం కలగాలి అనే మొక్కుకోగానే ఆయన సంతానాన్ని ప్రసాదించిండు, అందుకు ఈ శివదీక్ష చేసుకున్నాడు. ఇంకా అంటే నీ మాటల్లో ఇలా కోరుకోగానే అలా వరం ఇచ్చిండు కదా, ఏమనిపిస్తుంది శివుడి గురించి? చాలా మంచి అనిపించింది, ఇంకా వేయాలనిపించింది. మళ్ళీ ప్రతి సంవత్సరం వేయాలనిపించింది. ఏం పేరు పెట్టావు పాపకి? ఏం పేరు పెట్టారు? ఆరాధ్య పెట్టారు. ఆరాధ్య అంటే రాజరాజేశ్వర స్వామి కలిసి వచ్చేటట్టు మీద పెట్టుకుంటాం. స్వామి మీ పేరు? మా పేరు సోమలాల్ స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దయగాం నుండి. మీరు ఎన్నోసారి దీక్ష ఇది దీంతో 9వ సంవత్సరం. 9వ సంవత్సరం. మీరు మాకైతే బాగానే ఉన్న స్వామి. శివ దీక్ష తీసుకున్న కానీ మా ఇంటికి ఏదైనా మంచితనము మంచిగా ఉన్నది. శివ దీక్ష తీసుకున్న కాడి నుండి మా ఇంట్లో బాగున్నది, అన్నిటి ఇట్లా బాగున్నది. ఇక మా పిల్లలు కూడా చదువుతాను, మా పిల్లలు కూడా మంచి పాస్ కావాలి, అది కావాలని మొక్కుంటున్నాం మేము శివుని. అన్ని రకాలుగా శివుని మొక్కుంటే చెడు ఏం లేదు, మంచితనం ఉంటదని దేవుని. మీరు ఇన్నిసార్లు శివదీక్ష తీసుకున్నారు, బాగా కష్టకాలంలో ఉన్నారు అనుకున్న సమయంలో ఎప్పుడు నిన్ను శివుడు ఆదుకున్నాడు? నీకు ఎప్పుడు అనిపించింది? ఆదుకున్నాడు. ఒక సందర్భం గుర్తు? ఆదుకున్నాడు. ఆదుకుంటేనే ఇక మేము 9 సంవత్సరాలు అవుతాం స్వామి. మాకు ఇల్లు లేకుండే ఏం లేకుండే శివదీక్ష నమ్ముకున్నాం. అయితే మేము ఇప్పుడు 6 రూముల స్లాబ్ వేసినాం. మాకు శివుడు ఇచ్చిండు. దేవునికి ఇంత ఇస్తే మేము మా ఇంత కలిపి అయిపోయింది స్వామి. మాకు శివుడి అనుగ్రహంతో ఇల్లు నిర్మించుకున్నాం అంతే. భూమి జాగా కూడా 20 ఎకరాలు కొన్నాం. ఇక మా దేవుడు ఇచ్చిండు, మేము కొన్నాం స్వామి. ఇక తప్పకుండా. స్వామి మీ పేరు? రవీందర్ సార్. మీరు ఎన్నోసారి దీక్ష తీసుకోవాలి? 11వ సంవత్సరం సార్. ఈ స్వామి 9 సంవత్సరాలు ఆ పరమశివుడి సన్నిధానంలో అంటే దీక్ష తీసుకుంటూ ఉన్నారు. మీరు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా తీసుకుంటూ ఉన్నారు. మీ మాటల్లో ఆ పరమశివుడి గురించి? ప్రతి ఏటా తీసుకుంటాం స్వామి. ఇది 11వ సంవత్సరము. శివ దీక్ష ఇచ్చిన కాడ నుంచి కొంచెం భవిష్యత్ చేంజ్ అయింది స్వామి. కొంచెం రాత మారినట్టు అనిపించింది స్వామి. అందుకే 11 సంవత్సరాలు సీరియల్ గా బతికినంత కాలం శివ దీక్ష చేస్తాం స్వామి. బతికినన్ని రోజులు వేసుకుంటాం. నువ్వు మంచి పదాలు వాడావు, అంటే రాత మారింది అని, బతికిన రోజులు ఎత్తా అని కూడా అంటున్నావు. అంత నమ్మకం ఏంటి శివుడి మీద? అంతే స్వామి. ఫస్ట్ సంవత్సరం వేసుకున్నాడు, ఇల్లు లేకుండే, భూమి జాగాలు ఏం లేకుండే స్వామి. మాల వేసుకున్న సంవత్సరం నుంచి ఇల్లు నిర్మించుకున్నాం, 4 రూమ్ల స్లాబ్ వేసుకున్నాం, 9 ఎకరాల భూమి జాగా కొన్నాం. 2 కొడుకులు ఇద్దరు కూడా స్టడీ పర్సన్ లో ఉన్నారు మంచిగా. కొంచెం రాత మారినట్టు, నా భవిష్యత్తులో నాకు హిమ్మత్ అయినట్టు. నాకు మళ్ళా గుండె ఆపరేషన్ ఉండే సార్, చచ్చిపోతాను అనుకున్నా. శ్వాస తిరుగులేదు, ఒకటే నైట్లా చచ్చిపోతా అనుకున్నా. మా భార్య స్వామి మొక్కింది స్వామి. నేను మా భర్త స్వామి మొక్కితే ఏటా శివమాల వేసుకుంటాం స్వామి. రాజన్న ఇంత మోసం ఎందుకు చేస్తాను? మా భార్య స్వామి మొక్కితే నేను హార్ట్ ఆపరేషన్ అయ్యి బతికి వచ్చిన స్వామి. ఇది 4వ సంవత్సరం హార్ట్ ఆపరేషన్ అయ్యి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది. అంత నమ్మకం స్వామి రాజన్న అంటే.
ఆ భగవంతుడి గురించి చెప్పాలంటే వేదాలు ఉపనిషత్తులే చదవాల్సిన అవసరం లేదు, మనము చేయాల్సిన అవసరం. మీలాంటి భక్తులు అనుభవించి చెప్తూ ఉంటే చూసాం మంచి మాటలు. అంటే ఆ భగవంతుడి గురించి మీ మాటల్లో వింటూ ఉంటే ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు అంటే తనను నమ్ముకున్న భక్తుల్ని కాపాడుతాడు ఖచ్చితంగా అనేది మళ్ళొకసారి నిరూపితమైంది. అది 100% స్వామి. రాజన్న స్వామి నమ్మిన వారికి కష్టాల నుంచి ఏడబాస్తారు స్వామి. కష్టాలు అనేది ఉండదు. సంతానం అంటే సంతానం ఇస్తారు, ఏది కోరుకున్నా అది నెరవేరుస్తారు స్వామి. రాజన్న స్వామి మొక్కిన వారు అయినా మాట తీయడు స్వామి. మనం మొక్కింది కంపల్సరీ బోలా శంకర్ అనే పేరు ఎట్లా వచ్చిందో అలా వరాలు తీస్తామి. ఆయన మనం మళ్ళా మర్చిపోతే మళ్ళా కష్టాల పాడు ఇది ఖాయం స్వామి. ఇది రాజన్న స్వామి వరమే స్వామి. అది నేను ఏటా అందుకనే ప్రతి ఏటా రాజన్న స్వామి మరవకుండా 11 రోజులు దీక్ష చేస్తా గానీ ఏటా వేస్తాం స్వామి. భగవంతుణ్ణి ఆ బోలా శంకరుణ్ణి భక్తితో వేడుకుంటే చాలు. ఆయనే బోలా శంకరుడు. కాశీని శుద్ధ జలం పోసి తమ కోరికలు చెప్పుకుంటే చాలు బోలా శంకరుడుగా వరాలు కురిపిస్తాడని చెప్పి మనం పురాణాలలో చాలా శాస్త్రాలలో చదివాం. ఇప్పుడు భక్తుల మాటల్లో ఆ బోలా శంకరుడు ఎలాంటి వరాలు ఇచ్చాడు, తనను నమ్ముకున్న భక్తులను ఎంతలా కాపాడుకుంటాడో ఆ భక్తుల మాటల్లో కూడా విన్నాం. ఆ మండల దీక్ష శివ దీక్ష తీసుకున్న భక్తులందరూ కూడా ఆ మాలదారులందరూ కూడా ఆ పరమేశ్వరుడి సన్నిధానానికి వచ్చి విరమణ కూడా గావిస్తూ ఉన్నారు. ఒక్కసారి అందరం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.